చూసారా హర్ష అక్కడ క్రొకొడైల్ ఉంది. అసలు ఏంటి నాకు అసలు మనకి ఏంటి ఇదంతా మటన్ ఎంత బాగా కుక్ అయిందో. చికెన్ ఫ్రై ఆర్డర్ ఇచ్చాం బట్ వాడు గ్రేవీ ఇచ్చాడు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇందులో మనకి ఇంత. హలో బై ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే ఓల్డ్ బెంగళూరుని ఎక్స్పెక్ట్ చేయడానికి వచ్చాం. సో ఇక్కడ బెస్ట్ బిర్యానీ స్పాట్ అయితే కనిపించింది, అక్కడికి వెళ్ళి ఎలా ఉంది అని చెప్తాం. సో స్టే ట్యూన్. విక్రమ్, మరి బెస్ట్ బిర్యానీ స్పాట్ అంటే నీకు ఏమైనా ఐడియా ఉందా? యా, నాకైతే ఒక ఐడియా అయితే వచ్చేసింది. వీడైతే ఏ ప్లేస్ గురించి చెప్తున్నాడు. నేనైతే చాలా ఎగ్జైటెడ్ ఉన్నాను, ఎందుకంటే ఇది నా ఫస్ట్ టైం నేను అక్కడికి వెళ్దాం. ఎలా ఉందో అక్కడైతే టేస్ట్ చేసి మీకైతే ఒక మంచి రివ్యూ అయితే ఇస్తాం. లాస్ట్ వరకు అయితే చూడంగా ట్రై చేయండి, పక్కా బాగుంటుంది. చూడండి. ఇప్పుడే బగల్ రాక్ అయితే వచ్చాం. మన విక్రమ్ ఏం చేస్తున్నాడో చూద్దాం, ఆగండి. ఏరా ఏం చేస్తున్నారా? చూసారా హర్ష అక్కడ క్రొకొడైల్ ఉంది. ఓ నైస్. చాలా బాగుంది కదా, చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి దాంట్లో. ఎవరు చేశారు కానీ బాగా చేశారు. చుట్టూ గ్రీనరీ కూడా చూడు ఎంత బాగుందో అసలు. యా యా, మార్నింగ్ ఇలా వస్తే అంత పీస్ఫుల్ గా ఉంటది కదా. అవును. అసలు ఏంట్రా ఇది, బెంగళూరు మిడిల్ లో ఇంత గ్రీనరీ మెయింటైన్ చేస్తానంటే బెంగళూరులో. అవును, మెయింటెనెన్స్ చాలా బాగుంది, చాలా పీస్ఫుల్ గా ఉంది ఇక్కడ. యా, నాకైతే నచ్చింది. అది కూడా మనం ఎక్కడ ఉన్నాం? సెంటర్ ఓల్డ్ బెంగళూరు. యా, ఇంత పెద్ద ప్లేస్ లో గ్రీనరీని మెయింటైన్ చేస్తున్నారంటే గ్రేట్ అని చెప్పొచ్చు. గ్రేట్. ప్రెసెంట్ మనమైతే గాంధీ బజార్లో అయితే ఉన్నాం. ఇక్కడ వైబ్ చూసారా, ఓల్డ్ బెంగళూరు స్టైల్ అంతా. ఇక్కడ షాప్స్ అవంతా. ఈ సైడ్ ఆఫ్ బెంగళూరు చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు. అందరికీ బెంగళూరు అని గుర్తొచ్చే పెద్ద పెద్ద బిల్డింగ్స్ అండ్ టెక్ పార్క్స్. యాక్చువల్లీ ఇదే ఓల్డ్ బెంగళూరు. ఇదే గాంధీ బజార్ ఫ్లవర్ మార్కెట్. ఇలా స్ట్రైట్కి వెళ్తే మనం బస్ వన్ కూడా వెళ్ళిపోవచ్చు. ఈ రోడ్ చాలా బ్యూటిఫుల్ ఉంది, చూసారా ఫ్లవర్స్ అన్ని. ఒకవైపు వెజిటేబుల్స్, ఇంకో వైపు ఫ్లవర్స్. ఈ ఏరియా చాలా బిజీగా ఉంది. అంటే ఒక మంచి ఫీల్ ఉంది అబ్బా, ఒక క్యారెక్టర్ ఉంది ఈ ప్లేస్కి అయితే. ఓల్డ్ బెంగళూరు వైబ్స్ అయితే నాకైతే క్లియర్గా తెలుస్తున్నాయి. ఇదబ్బా ఓల్డ్ బెంగళూరు వైబ్. నీకైతే నచ్చింది అనుకుంటున్నా, నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఏరియా అయితే. ఈ హర్షగడు ఏదో చేస్తున్నాడు ఇక్కడ, పదని వెళ్ళి చూద్దాం ఏం చేస్తున్నాడు. ఏంటి హర్ష, ఎలా ఉంది వైబ్? వైబా, బెంగళూరు ఓల్డ్ వైబ్ బాగానే ఉంది, కానీ ఇక్కడ ఈ పళ్ళు, ఈ వెజిటేబుల్స్ ఇవన్నీ అసలు ఏంటి నాకు, అసలు మనకి ఏంటి ఇదంతా? ఏరా బాగానే ఉందంటున్నా, మళ్ళీ ఇంకేంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఏం కాదు, ఆకలేస్తుంది, వెళ్దాం పదా తినడానికి. ఆకలేస్తుందా? నాకు వేస్తుంది. సరే అయితే మరి త్వరగా బిర్యానీ దగ్గరికి వెళ్ళిపోయి బ్లాగ్ కంటిన్యూ చేద్దాం పదా. యా, లెట్స్ గో. ఇప్పుడే మనం బిర్యానీ స్పాట్కి అయితే రీచ్ అయ్యాం. మీకు చెప్పలేదు కదా ఎక్కడికైతే వచ్చాం, అక్కడ చూపించు ఒకసారి. మనమైతే శివాజీ మిలిటరీ హోటల్కి అయితే వచ్చాం. ఈ ప్లేస్కి ఒక లెగసీ ఉంది. నాకు తెలిసినంత వరకు ఈ ప్లేస్ 90 years నుంచి బిర్యానీ సర్వ్ చేస్తుంది ఈ ప్లేస్లో. అందుకని ఇంకొక లెజెండ్ స్టేటస్ అయితే వచ్చింది. ఏంటి, వచ్చేసాం ప్లేస్కి. హౌ ఎగ్జైటెడ్ ఆర్ యూ? యా, ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ట్రై చేసావా? నీకు తెలుసా ఏం బిర్యానీ దొరుకుతుంది లోపల? బెంగళూరు అంటే ఇంకా దొన్న బిర్యానీ కదా. యా, సో దొన్ని బిర్యానీ అయితే ఉంటుంది లోపల. నార్మల్ టిపికల్ బిర్యానీలా ఉండదు, అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. 1 chicken ఫ్రై, 1 mutton బిర్యానీ, 1 chicken బిర్యానీ. 1 eternity later. కడుక్కోరా, కడుక్కోకుండా తినేస్తారా ఏంటి? నేనేం చేస్తున్నారు? ఫాస్ట్ కడుక్కో, బిర్యానీ వచ్చేస్తుంది అక్కడ. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అవును, ఏదో డైట్ చేస్తున్నాను మొన్న. అయింది డైటే చేస్తున్నాను నేను. డైటింగ్ లో ఉన్నా, నీకు తెలీదా? అవునా? బిర్యానీలు వచ్చేసి అన్న డైట్ అంటాడు, షుగర్ కట్ అంటాడు, మళ్ళీ బిర్యానీ అంటాడు. ఏంటో జనాలు అర్థం కాదు. దీనికి వెనకాల ఏంటి సీక్రెట్ ఏంటి చెప్పు. బిర్యానీస్ లైఫ్ రా. అయినా జిమ్కి వెళ్ళినాయా? జిమ్కి వెళ్ళి చూసావా ఎక్సల్ ఉండేది, ఎలాగొస్తాం జిమ్కి వెళ్ళమంటావు అంతే. మరి బిర్యానీ కట్ చేయకూడదు. బిర్యానీ కట్ చేయకూడదు, బిర్యానీ ఇంపార్టెంట్. బిర్యానీ జిమ్మే. జిమ్కి వెళ్దాం అంటే వెళ్దాం. ఇది మటన్ బిర్యానీ అన్నమాట. ఓ
వేడి ముందు చాలా వేడిగా ఉంది. ఫస్ట్ మటన్ ట్రై చేద్దాం. మటన్ ఎంత బాగా కుక్ అయిందో, పర్ఫెక్ట్ అసలు. ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అవుతున్నాయి అసలు అవుతాయి. ఇంకా చాలా బాగుందా? చాలా బాగుంది. స్టార్టర్ అయితే ట్రై చేద్దాం. పీస్ అయితే బాగానే కుక్ అయింది. ట్రై చేద్దాం. ఆ మసాలా గ్రేవీతో చాలా బాగుంది పీస్. చాలా బాగా సెట్ అయింది పీస్. మనం చికెన్ ట్రై చేద్దాం. చికెన్ పీస్ పర్ఫెక్ట్. కొంచెం పీస్ తీసుకుని చేసి నాట్ బ్యాడ్. మటన్ అయితే ఇంకా బాగుంది. ఇప్పుడే మనం తినేసి రెస్టారెంట్ బయటకి అయితే వచ్చేసాం. ఎలా అనిపించిందిరా నీకు? ఓవరాల్ గా అయితే బాగానే ఉంది. స్టార్టర్ చాలా బాగుంది. సో బిర్యానీస్ వచ్చి నాకు బాగానే అనిపించినాయి. బాగుంది కానీ బానే ఉంది కానీ ఇంకా బాగుండొచ్చు. నీకు ఎలా ఉందిరా? నాకు నచ్చింది. టేస్ట్ అయితే బాగుంది. చాలా బాగుంది. మనం ఓవర్ హైప్ ని మైండ్ లో పెట్టుకెళ్తే డిసప్పాయింట్ అవ్వచ్చేమో కానీ, బట్ యాజ్ ఇండివిజువల్ టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మటన్ బిర్యానీ అయితే చాలా బాగుంది. చికెన్ అయితే చాలా సర్టిల్ లైట్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. చికెన్ అయితే కొంచెం డ్రై అనిపించింది, బట్ టేస్ట్ పరంగా అయితే ఓకే, బాగానే అనిపించింది. అవునా, చికెన్ ఫ్రై ఆర్డర్ ఇచ్చాం. ఆడు చికెన్ గ్రేవీ వేసి ఇచ్చాడు. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. నా టేస్ట్ ఎస్పెషల్లీ అది రైస్ లో మిక్స్ చేసి తింటుంటే చాలా స్పైసీగా నాకైతే చాలా బాగా నచ్చింది. విలేజ్ లో బిర్యానీ కుక్ చేస్తే ఒక టేస్ట్ ఉంటుంది చూడు, ఒక యూనిక్ టేస్ట్. అలాంటి టేస్ట్ అయితే ఉంది బిర్యానీలో. నేనైతే అది అబ్జర్వ్ చేసా. ఆ స్మోకీ ఫ్లేవర్ అంతా అనిపించింది నాకు. ఓవరాల్ గా అయితే వర్తీ అనిపించింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఈ ఇందులో మనకి ఇంత కాస్ట్ రీజనబుల్ గా ఇస్తారని నేను అనుకోలే. సో అవుట్ ఆఫ్ 10 ఎంత ఇస్తారా టేస్ట్ కి? అవుట్ ఆఫ్ 10 అయితే నేను టేస్ట్ పరంగా 8 ఇస్తా. 8. నేను 8.5 ఇస్తా టేస్ట్ కి. అండ్ క్వాంటిటీ అవుట్ ఆఫ్ 10 పాయింట్స్ చెప్పలేను, ఎందుకంటే ఒక్కొక్కరి క్యాపబిలిటీ ఒక్కొక్క ఉంటారు కాబట్టి. ఒక యావరేజ్ పర్సన్ కి సరిపోద్ది అయితే క్వాంటిటీ. సో స్టార్టర్ అయితే నేను 10/10 ఇస్తా. క్వాంటిటీ పరంగా, టేస్ట్ పరంగా, క్వాలిటీ పరంగా అన్ని స్టార్టర్ చాలా బాగుంది. అవును, బిర్యానీ అయిపోయింది. ఇంకేంటి నెక్స్ట్ ఏంటి గురు? ఇంకా నెక్స్ట్ ఇంకేముంది, సరదాగా అలా జయనగర్ దగ్గరికి వచ్చాం కదా, కాఫీ స్పాట్ ఏమైనా మంచిగా ఉంటే కాఫీ తాగి వెళ్ళిపోదాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది అన్నా. బిర్యానీ తర్వాత కాఫీ ఏంటన్నా? నిజంగా బాగుంటది. మీలో ఎవరైనా బిర్యానీ తిన్న తర్వాత కాఫీ తాగే వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి. నాకు డౌటే సార్, ఎందుకంటే నాకు కొంచెం తేడా కొడుతుంది. రేపు కనుక వీడియో రాకపోతే నాకు సంబంధం లేదు. హర్ష నంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తా, వాడిని వేసుకోండి. లేదు నిజంగా, బట్ నేను చెప్తున్నా కదా బాగుంటుంది. నువ్వు తాగిన తర్వాత చెప్పు ఇదే మాట. సరే, ఏమో నాకైతే కాంబినేషన్ చాలా వేడిగా అనిపిస్తుంది. ఇప్పుడే కాఫీ తాగేసాం. కాఫీ అయితే సూపర్ ఉంది. నీకు ఎలా అనిపించిందిరా? నాకు బిర్యానీ తర్వాత కాఫీ కొంచెం కొత్తగా అనిపించింది, బట్ నచ్చింది. కాఫీ నచ్చింది, బిర్యానీ నచ్చింది. సో అప్పటి వరకు ప్రాబ్లం లేదు. బట్ తర్వాత ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. మనోడు ఇంకా టెన్షన్ లో ఉన్నాడు. యాక్చువల్ గా బిర్యానీ తినడానికి కాఫీ తాగాడు కదా, ఏమైతుందో అని తెలియట్లేదు. ఏం కంగారు పడకు, అంతా బాగానే ఉంటది కదా, ఎందుకు ఆ టెన్షన్? బాగాలేకపోతే నీకు ఉంటుంది. ఖచ్చితంగా బాగుంటుంది. సో వర్షం పడేలా ఉంది. సో ఇంకా ఈ రోజైతే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం. దట్స్ ఇట్ ఫర్ ది డే గైస్. మంచి బిర్యానీ తినేసి మంచిగా కాఫీ తాగేసి ఎండ్ చేస్తున్నాం. ఇప్పటివరకు వీడియో చూస్తే మీకు నచ్చింది అనుకుంటున్నాం. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి రైడ్ అండ్ ఫుడ్ సజెషన్స్ కోసం కామెంట్ చేయండి. అంటిల్ దెన్ సీ యూ. బై. థ్యాంక్ యూ. గుడ్ నైట్.